హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. రీసెంట్‌గానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచయితే పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి అయితే మనం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026న స్టార్ట్ అయిపోయి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 29th జూలై 2026 5 PM వరకు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది యాజ్ యూజువల్గా ఎగ్జామ్కి వారం రోజుల ముందు నుంచి అలాగే ఎగ్జామ్కి ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటల వరకు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగాలే ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అని ఇక్కడైతే ఒక నోట్ ఇచ్చారు. ఇక అప్లై చేసేవాళ్ళు ఓటీఆర్ అనేది ఖచ్చితంగా ఎడిట్ చేసి ఉండాలి. అలాగే ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు ఉంటే అప్లై చేసే వాళ్ళు ఉంటేనైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 ప్రకారం అయితే పోస్టుల పేర్లు, అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయని మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, శాలరీ ఎంత అనేది ఇక్కడ పోస్ట్ వైజ్గా ఇచ్చారు. మొత్తం టోటల్గా 86 పోస్టులు అయితే ఉన్నవి. ఇక ఫైనల్గా ఏజ్ వచ్చేసి 18 to 44 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఇక్కడ పోస్టులు వచ్చేసి అయితే చాలా ఉన్నాయి, సబ్జెక్ట్స్ వైజ్గా ఉన్నాయి. లెక్చరర్స్ ఇన్ మ్యాథ్స్, ఉర్దూ, తెలుగు ఇట్లా సంథింగ్ చాలా అంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈడి, పీఈడి, పీజీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ 55 మార్క్స్తో, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50 మార్క్స్తో 50% అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టు దానికి సంబంధించిన క్వాలిఫికేషను అయితే ఇచ్చిళ్ళు ఒక్కొక్కటిగా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మనం చూసుకోవచ్చు, నోటిఫికేషన్ చూసుకొని ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేసి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, లెక్చరర్ ఇన్ తెలుగు, ఉర్దూ, ఇట్లా ఇంగ్లీషు వీటికి అప్లై చేసే వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సిలోను ఇంటర్మీడియట్లో ఈ లాంగ్వేజెస్ ఏదో ఒకటి వాళ్ళు సబ్జెక్టుగా చదివి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుకి అప్లై చేయాలనుకో వాళ్ళు లెక్చరర్ పోస్ట్కి, వాళ్ళు ఎస్ఎస్సి బీఈడి ఎస్ఎస్సి ఇంటర్లో వాళ్ళు తెలుగు సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే ఇక నెక్స్ట్ ఏంటంటే అది ఉర్దూ చెప్పే వాళ్ళు ఏంటంటే ఉర్దూ మీడియం చదివి ఉండాలి. అలాగే ఉర్దూ అనేది వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్గా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవే అన్ని పోస్టులు, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చిళ్ళు. ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ చెక్ చేసి అప్లై చేసుకోండి ఒక్కొక్కటిగా. ఏజ్ వచ్చేసి 18 to 44 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years అంది. వాళ్ళ సర్వీస్ లెంత్ని బట్టి, రెగ్యులర్ సర్వీస్ లెంత్ని బట్టి అయితే అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళ సర్వీస్ని బట్టే డిసైడ్ అయి ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసి ఉంటారో వాళ్ళైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఇక్కడైతే ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే మంచిగా బ్రీఫ్గా ఇచ్చిళ్ళు. ఓటీఆర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చిళ్ళు. ఎవరైనా ఫోన్లో అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇదంతా మంచిగా బ్రీఫ్గా చూసుకొని అప్లై చేసేసుకోండి. ఒకవేళ తెలియదు మాకు ఇదంతా అనుకునే వాళ్ళైతే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఇట్లా డైరెక్ట్ లెక్చరర్స్కి పోస్ట్కి అప్లై చేయాలి అంటే వాళ్ళే చేసేస్తారు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఓసీ అండ్ బీసీ అప్లికేషన్స్ వాళ్ళకి, 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజే. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది.
నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి ఎవరైనా ఎలిజిబుల్ అయితే అప్లై చేసేసుకోండి. ఉంటాను.